లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 7 రోజులు కస్టడీ కోరింది. కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, ఈ కేసు నుంచి తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. సీఎం అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదని, ఆప్ హవాలా సొమ్మును వినియోగించినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పింది ఈడీ. ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. సీబీఐ స్పెషల్ కోర్టులో వాదనలు ముగియడంతో ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్కు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే అంశం కోర్టు పరిధిలోకి రాదని, ఆ విషయం రాజకీయాలకు ముడిపడి ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈడీ కస్టడీలోకి తీసుకున్న కేజ్రీవాల్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఏం చట్టంలోనైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు ఊరట దక్కింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కేజ్రీవాల్ జైలు నుంచే తన విధులు నిర్వర్తించనున్నారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బావేజా అతన్ని మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించారు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీలో విచారించాలని ఏజెన్సీ ఒత్తిడి చేయడంతో కోర్టు కేజ్రీవాల్ ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది.